హలో అండి, వెల్కమ్ టు జాబ్ సొసైటీ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అంటే ఏబిపిఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి అఫీషియల్గా మనకు ఒక 290 వేకెన్సీస్తో ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇవన్నీ కూడా గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో వేకెన్సీస్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయబోతాను. సో కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లై అయితే చేసుకోండి. సో ఈ వీడియోలో పర్టికులర్గా మనం మొత్తం పోస్టుల సంఖ్య ఎన్ని ఉన్నాయి, జోన్ వైజ్గా, అదేవిధంగా సబ్జెక్ట్ వైజ్గా వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, అర్హత ఏంటి, ఎంపిక విధానం ఏంటిది, సో మీరు ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ప్రాసెస్, అదేవిధంగా ఇంపార్టెంట్ డేట్స్ అంటే స్టార్టింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎండింగ్ ఎప్పుడు అవుతుంది, సో అదేవిధంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోలు ఎంతైనా పర్వాలేదు, సో స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అయితే అప్లై అయితే చేసుకోండి. సో వీడియో చూసిన అభ్యర్థులకు నాకు రిక్వెస్ట్, ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. కాబట్టి ముందుగా వీడియోని అయితే లైక్ చేయండి. సో వీడియో చూసే క్రమంలో ఎక్కడైనా సరే మీకు ఈ వీడియో మన వాళ్ళకు షేర్ చేసే కాంటెంట్ అనిపిస్తే కంపల్సరీగా షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ తప్పకుండా యాక్టివేట్ చేసుకుని పెట్టుకోండి ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో నౌ. సో ఇదే ఫ్రెండ్స్, మనకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్. సో ఇది మనకు December 30, 2023 రోజు అయితే రిలీజ్ అయింది. సో ఇది అప్లికేషన్స్ అయితే స్టార్ట్ డేట్ వచ్చేసరికి 24th January 2024 నుంచి February 13, 2024 అంటే February 13, 2024 అనేది లాస్ట్ డేట్. ఆ రోజు కల్లా మీరు అయితే అప్లై అయితే చేసుకోవాలి. అది కూడా నైట్ midnight 12 వరకు అయితే అప్లై అయితే చేసుకోవాలి. సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెష్ వేకెన్సీస్, మొత్తం వేకెన్సీస్ వచ్చేసరికి మనకు 290 ఉన్నాయి. సో దాంట్లో జోన్ వైజ్గా వీళ్ళు స్ప్లిట్ చేయడం అయితే జరిగింది. ఆ జోన్స్ ఏంటి అని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జోన్ 1 కింద మొత్తం 68 వేకెన్సీస్ ఉన్నాయి. జోన్ 2 కింద 95, జోన్ 3 50, అదే ఇంకా జోన్ 4కి సంబంధించి 77 వేకెన్సీ ఉన్నాయి. ఇలా జోన్ వైజ్గా, సబ్జెక్ట్ వైజ్గా వేకెన్సీస్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ఇలా జోన్స్ కూడా మీరు క్లియర్గా ఇచ్చారు. మీకు జోన్స్ కావాలంటే ఇక్కడ నోటిఫికేషన్ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ జోన్ వైజ్గా చూసినట్లయితే శ్రీకాకుళం, విజయనగరం అండ్ విశాఖపట్నం. జోన్ 2 కింద ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అండ్ కృష్ణా. జోన్ 3 కింద గుంటూరు, ప్రకాశం అండ్ నెల్లూరు. జోన్ 4 కింద చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్ జోన్స్ అన్ని. సో ఈ జోన్లలో మీరు ఏ డిస్టిక్కి సంబంధించిన వాళ్ళు అయితే ఆ డిస్టిక్ ఆ జోన్ కింద మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు జోన్స్ వైజ్గా మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ ఇప్పుడు జోన్ 1 కింద మనకు సబ్జెక్ట్ వైజ్గా ఎన్ని వేకెన్సీ ఉన్నాయి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో జోన్ 1 కింద చూసినట్టయితే బయోటెక్నాలజీకి 1 వేకెన్సీ, బాటనీ 4, కెమిస్ట్రీ 6, కామర్స్ 8, కంప్యూటర్ అప్లికేషన్స్కి 10, కంప్యూటర్ సైన్స్ 13, ఎకనామిక్స్ 4, ఇంగ్లీష్ 1, హిస్టరీ 3, మ్యాథమెటిక్స్ 5, మైక్రోబయాలజీ 1, పొలిటికల్ సైన్స్ 4, తెలుగు 2, జువాలజీ 6. సో ఇలా మొత్తం జోన్ 1లో 68 వేకెన్సీ అయితే ఉన్నాయి. అదేవిధంగా జోన్ 2 చూసినట్లయితే బయోటెక్నాలజీ 1, బాటనీ 7, కెమిస్ట్రీ 6, కామర్స్ 12, కంప్యూటర్ అప్లికేషన్స్ 18, కంప్యూటర్ సైన్స్ 16, ఎకనామిక్స్ 4, ఇంగ్లీష్ 2, హిస్టరీ 5, మ్యాథమెటిక్స్ 10, మైక్రోబయాలజీ 1, పొలిటికల్ సైన్స్ 5, తెలుగు 2, జువాలజీ 6. ఇలా 95 వేకెన్సీ అయితే జోన్ 2 కింద ఉన్నాయి. సో జోన్ 3 కింద చూసినట్లయితే బయోటెక్నాలజీ 1, బాటనీ 2, కెమిస్ట్రీ 2, కామర్స్ 9, కంప్యూటర్ అప్లికేషన్స్ 10, కంప్యూటర్ సైన్స్ 9, ఎకనామిక్స్ 2, ఇంగ్లీష్ 1, హిస్టరీ 2, మ్యాథమెటిక్స్ 4, మైక్రోబయాలజీ 1, పొలిటికల్ సైన్స్ 2, తెలుగు 1, జువాలజీ 4. ఇలా మొత్తం 50 వేకెన్సీస్ జోన్ 3కి ఉన్నాయి. జోన్ 4 చూసినట్లయితే బయోటెక్నాలజీ 1, బాటనీ 7, కెమిస్ట్రీ 9, కామర్స్ 11, కంప్యూటర్ అప్లికేషన్స్ 11, కంప్యూటర్ సైన్స్ 10, ఎకనామిక్స్ 5, ఇంగ్లీష్ 1, హిస్టరీ 5, మ్యాథమెటిక్స్ 6, మైక్రోబయాలజీ 1, పొలిటికల్ సైన్స్ 4, తెలుగు 2, జువాలజీ 4. ఇలా మొత్తం 77 వేకెన్సీస్ జోన్ 4 కింద ఉన్నాయి. సో ఇలా మొత్తం జోన్స్ కలిపి అంటే జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4 కలిపి మొత్తం 290 వేకెన్సీస్కి వీళ్ళు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీకు ఇచ్చే శాలరీ పే స్కేల్ చూసినట్లయితే 57,700 నుంచి 57,700 నుంచి 1,82,400 రూపాయలు అయితే మీకు పర్ మంత్ అయితే పే స్కేల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు ఫ్రెష్ వేకెన్సీస్ చూసాం కదా, అదేవిధంగా పే స్కేల్ కూడా చూసాం. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూద్దాం. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే సో మీకు గుడ్ ఈక్వాలెంట్ గ్రేడ్ B ఇన్ 7 పాయింట్ స్కేల్ కింద అయితే ఉండాలి. దానితో పాటుగా మీరు నెట్ కానీ స్లెట్ కానీ పాస్ అయితే ఉండాలి. సో అదేవిధంగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాస్టర్స్ లెవెల్లో అంటే పీజీలో 5% రిలాక్సేషన్ ఇవ్వడమే జరిగింది. అంటే 55 to 50% మార్క్స్ పాస్ అయితే వాళ్ళకు ఈ నోటిఫికేషన్కి అయితే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా
ఎవరైతే మాస్టర్ డిగ్రీతో పాటుగా పిహెచ్డి డిగ్రీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు కూడా ఈ నోటిఫికేషన్లో 5% రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో నెట్ స్లెట్ అయితే మ్యాండేటరీ రిక్వైర్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ లెక్చరర్స్ అని కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ జోన్స్ వైజ్ ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏజ్ లిమిట్ చూసినట్లయితే మినిమం 18 సంవత్సరాలు ఉండాలి, మ్యాక్సిమం 42 ఇయర్స్ అయితే ఉండాలి. సో యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ చూసినట్లయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్, పీడబ్ల్యూబీడీ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్కి 10 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్కి అదేవిధంగా ఎన్సీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఇవ్వడం అయితే జరిగింది. ఇది ఏజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీరు అప్లై చేసుకోవాలంటే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి, సో అప్లికేషన్ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీరైతే అప్లై అయితే చేసుకోవాలి. సో మీకు అప్లికేషన్ ప్రాసెస్లో ఏదైనా ఇబ్బందిగా ఉంటే నా కమెంట్ రూపంలో తెలియచేయండి. నేను సపరేట్ మరొక వీడియో వచ్చేసి మన ఛానల్లో అప్లోడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఫ్రెండ్స్, ఫీ చూసినట్లయితే మీరు అప్లై చేయాలంటే అప్లికేషన్ ఫీ ఉంటుంది కదా, ఆ అప్లికేషన్ ఫీ అయితే 250 రూపీస్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది. అదేవిధంగా 120 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, అదేవిధంగా ఎగ్జామినేషన్ ఫీ అయితే 120 రూపీస్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అది ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్కి అయితే ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీ అయితే ఉండదు. బట్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ అయినటువంటి 250 రూపీస్ అయితే అందరూ కూడా పే చేయాలి. సో నెక్స్ట్ మోడ్ ఆఫ్ పేమెంట్ మీరు ఎలా పే చేయాలి? నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఏ రూపంలో అయినా పే చేయొచ్చు. అదేవిధంగా ఐపీఓస్, డిమాండ్ డ్రాఫ్ట్స్ అయితే వీళ్ళు యాక్సెప్ట్ చేయరు. సో మీరు ఈ అప్లికేషన్ చేసే క్రమంలో మీకు ఏదైనా కరెక్షన్స్ ఉంటే కరెక్షన్స్కి మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే 100 రూపీస్ పర్ కరెక్షన్కి అయితే తీసుకుంటారు. ఎగ్జామినేషన్ చూసినట్లయితే మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. సో 1/3 మార్క్స్ని మీకు పెనాల్టీ అయితే విధిస్తారు. సో ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించి మీకు సపరేట్ అనౌన్స్మెంట్ అయితే ఇస్తారు. మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ దాంతోపాటుగా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. సో అదేవిధంగా క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసినట్లయితే ఓసీకి, స్పోర్ట్స్ పర్సన్కి, ఎక్స్ సర్వీస్మెన్కి, ఈడబ్ల్యూఎస్కి 40%, బ్యాక్వర్డ్ క్లాస్కి 35%, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీస్కి 30% కట్ ఆఫ్ అయితే ఉంటుంది. ఇంకా ఈ నోటిఫికేషన్లు చూసినట్లయితే సో కేటగిరీ వైజ్గా, సబ్జెక్ట్ వైజ్గా, కేటగిరీ వైజ్గా, జోన్ వైజ్గా స్ప్లిట్ చేశారు. సో మనం ఫస్ట్ బయోటెక్నాలజీ చూసినట్లయితే ఓసీ క్యాండిడేట్కి జోన్ 1గా 1 వేకెన్సీ, జోన్ 2 1, జోన్ 3 1, జోన్ 4 1 ఇలా 4 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో అదర్ కేటగిరీకి ఎటువంటి వేకెన్సీస్ కూడా లేవు. బాటనీకి సంబంధించి ఓసీకి జోన్ 1లో 2, జోన్ 2లో 3, జోన్ 3లో 1, జోన్ 4లో 3 9 వేకెన్సీ ఉన్నాయి. బీసీఏ కేటగిరీకి జోన్ 1లో 1, జోన్ 2లో 1, సో జోన్ 4లో 1 మొత్తం 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్సీకి సంబంధించి 1, జోన్ 1, జోన్ 2లో 2, జోన్ 3లో 1, జోన్ 4లో 2 మొత్తం 6. ఎస్టీకి జోన్ 2లో 1 వేకెన్సీస్, జోన్ 4లో 1 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అదేవిధంగా కెమిస్ట్రీకి సంబంధించి ఓసీకి 3, జోన్ 1, జోన్ 2లో 3, జోన్ 3లో 1, జోన్ 4లో 5 12 వేకెన్సీ ఉన్నాయి. బీసీఏకి సంబంధించి జోన్ 3లో 1 వేకెన్సీ. బీసీబీకి సంబంధించి జోన్ 1లో 1, జోన్ 2లో 1, జోన్ 4లో 1 మొత్తం 3 వేకెన్సీ ఉన్నాయి. బీసీసీకి సంబంధించి జోన్ 2లో 1, జోన్ 4లో 1 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్సీకి సంబంధించి జోన్ 1లో 1, జోన్ 4లో 1 మొత్తం 2 వేకెన్సీ ఉన్నాయి. ఎస్టీకి సంబంధించి జోన్ 1లో 1 మొత్తం 1 వేకెన్సీస్. సో ఈడబ్ల్యూఎస్కి సంబంధించి జోన్ 2లో 1, జోన్ 4లో 1 మొత్తం 2 వేకెన్సీ ఉన్నాయి. కామర్స్కి సంబంధించి ఓసీకి సంబంధించి మొత్తం 14 వేకెన్సీస్ ఉన్నాయి. దాంట్లో జోన్ 1 3, జోన్ 2లో 4, జోన్ 3 4, జోన్ 4 4 3. బీసీఏకి సంబంధించి మొత్తం 2 వేకెన్సీస్, దాంట్లో జోన్ 2 1, జోన్ 4 1. బీసీబీకి సంబంధించి మొత్తం 3 వేకెన్సీ ఉన్నాయి. జోన్ 2లో 1, జోన్ 3లో 1, జోన్ 4లో 1. అదేవిధంగా బీసీసీకి సంబంధించి 2 వేకెన్సీస్ అదే జోన్ 3లో ఉన్నాయి. సో ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్స్కి సంబంధించి డిఫరెంట్ కేటగిరీ వైజ్గా వేకెన్సీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో నేను ఎనీవే ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ మొత్తం కూడా మన డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను కాబట్టి అక్కడ చూసైతే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో అదేవిధంగా ఫ్రెండ్స్, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మీకు సిలబస్ చూసినట్లయితే రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. అది ఆబ్జెక్టివ్ టైప్ వేకెన్సీస్, ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. మొత్తం 150 క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం 150 క్వశ్చన్స్ జనరల్ స్టడీస్ మీద, మెంటల్ అబిలిటీ మీద ఇస్తారు. 150 మినిట్స్ డ్యూరేషన్, మ్యాక్సిమం మార్క్స్ 150. అదేవిధంగా కన్సర్న్ సబ్జెక్ట్, సో మీరు పేపర్ 2కి మీకు ఏ సబ్జెక్ట్ అయితే ఉన్నారో ఆ సబ్జెక్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. దానికి సంబంధించి 150 క్వశ్చన్స్ ఉంటాయి. 150 మార్క్స్, మినిట్స్ డ్యూరేషన్ 150 మార్క్స్, మొత్తం 300 మార్క్స్, మొత్తం 450 మార్క్స్కి అయితే వాళ్ళ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు కదా ఫ్రెండ్స్. సో మీకు సిలబస్ ఏ సిలబస్కి ఉంటుంది అది కూడా కంప్లీట్గా ఈ నోటిఫికేషన్లో క్లియర్ కట్గా ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ నోటిఫికేషన్ కంప్లీట్గా రీడ్ చేసి అప్లై అయితే చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించి. సో అర్థమైంది అనుకుంటే, అర్థమైతే మన వీడియోని లైక్ చేయండి. ఇది మన వాళ్ళకి యూజ్ అవుతుంది కానీ కంపల్సరీగా షేర్ చేయండి. ఛానల్ని పనిగా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ తప్పకుండా యాక్టివేట్ చేసుకుని పెట్టుకోండి ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ జాబ్ నోటిఫికేషన్ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్, టేక్ కేర్ అండ్ జై హింద్.